ఉచిత ఇసుక వల్ల నిర్మాణ రంగంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందని మంత్రి జి సంధ్యారాణి పేర్కొన్నారు. ఉచిత ఇసుక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల నిర్మాణ రంగంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పారు. విజయనగరంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమలు చేశారని చెప్పారు. ఈ విధానం వల్ల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ విధానమని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియా నడిపింది ఆరోపించారు. ఇసుక కుంభకోణం ద్వారా 50,000 కోట్లను కొల్లగొట్టారని చెప్పారు. ఒక మాఫియాలాగా చేసి దోపిడీ చేశారు. మీకు తెలుసు అందరికి కూడాను, చంద్రబాబు నాయుడు గారు గత టైంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఫ్రీ ఇసుక పాలసీ తీసుకొచ్చారు. ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక మాకు గగనం అయిపోతుంది, బంగారంలా దొరుకుతుంది, ఆన్లైన్లో పెడుతున్న ఎక్కడ వాళ్ళ దళారులకు తప్ప వాళ్ళ అనుచరులకు తప్ప సామాన్యమైన వాడికి పేదవాడికి ఇసుక అందట్లేదు అని ప్రజలు ఇస్తున్నటువంటి అర్జీలకి చంద్రబాబు నాయుడు గారు చెల్లించి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, ఫ్రీ ఇసుక విధానం పెడతానని చెప్పారు. చెప్పిన విధంగానే నెల రోజుల్లో పెట్టారు. ఖచ్చితంగా ఈ ఇసుక విధానాన్ని మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి అవసరాలకైనా చక్కగా మీరు మీ గృహ అవసరాలకి ఇసుకని వాడుకొని, ఎందుకంటే ఇంతవరకు భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడేవాళ్ళో మనందరికీ తెలుసు. పనులు లేక ఇబ్బంది పడి వాళ్ళు ఎంత నిరాదనకు గురై భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏంటంటే ఎక్కడైనా ఒకటి జరుగుతుంది అని అంటే, ఒక నిర్మాణం జరుగుతుంది అంటే దానికి కావలసినంత ఇసుక కాకుండా అక్రమంగా ఇసుకలు తరలించడం, దాన్ని అక్రమంగా నిలువలుంచుకోవడం, అక్రమంగా అమ్మడం, అక్రమంగా రవాణా చేయడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి వాటన్నిటికీ చెక్ పట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ మనకి ఫ్రీ ఇసుక అంటే ఉచిత ఇసుక పాలసీకి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని మీ అందరూ